హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ టు ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ అండ్ అదొక బేసిస్ ఇన్ ఎస్పీజీసీ కాలేజెస్ అయితే కొన్ని జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. అంటే మనకి ఇక్కడ అయితే ఇందులో మనకి ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ పోస్టులు అనేది భర్తీ చేశారు. సో దీని గురించి పూర్తి వివరాలు అనేది నేను చెప్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చూస్తాం కానీ ఫేక్ అయితే ఉండదు కదా. సో ఖచ్చితంగా ఆ చిన్న సపోర్ట్ ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే ఆ చిన్న సపోర్ట్ మీరు మన ఛానల్కి ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడైతే వచ్చేసరికి చూడండి ఏమి ఇచ్చారు. ఆన్లైన్ ఏమంటే ఇక్కడ చూసారా, ఆన్లైన్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్ ఆన్ అదొక బేసిస్ ఇన్ ఎస్జిపిసి కాలేజెస్ అని అయితే ఇచ్చారు వీళ్ళు కదా. అయితే ఇందులో మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 500 అనేది ఉంటుంది. రీఫండ్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది అండ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే April 11th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే May 1 లోపు ఎప్పుడైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఫోన్ నెంబర్స్ ఇచ్చారు కదా. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఈ జాబ్స్ యొక్క వివరాలు తెలుసుకోవాలి అని ఇంకేమైనా నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. బట్ ఇంకేమైనా ఫర్దర్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళకి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అంట. సో మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు వర్కింగ్ అవర్స్లో కాల్ చేయమంటున్నారు వీళ్ళైతే. సో వీళ్ళ యొక్క 2 నెంబర్స్ ఇచ్చారు. ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలన్నా సరే వీళ్ళతో డైరెక్ట్గా మీరు కమ్యూనికేట్ అనేది అవ్వచ్చు. అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఓన్లీ ఆన్ అవర్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో క్యాండిడేట్స్ ఏంటంటే ఓన్లీ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేయాలంట. ఇంకే వెబ్సైట్లో అప్లై చేయడానికి లేదంటున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అది అండ్ వీళ్ళు చెప్పాను కదా, వీళ్ళు రిలీజ్ చేసిన పోస్టులు ఏంటి, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసరు అలాగే లెక్చరర్ పోస్టులు వీళ్ళు భర్తీ చేసినవి. అయితే ఈ అసిస్టెంట్ పోస్టులకి అండ్ ఇవన్నిటికి అప్లై చేయాలన్నా సరే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే ఆన్లైన్లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలంట. నో అదర్ మోడ్ అయితే లేదంటున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ యూజ్ ల్యాప్టాప్ కంప్యూటర్ వైల్ అప్లైయింగ్ ఆన్ ఆన్లైన్ పోర్టల్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏంటంటే ల్యాప్టాప్ పీసీ అవే యూస్ చేయాలంట, మొబైల్లో అప్లై చేయకూడదని అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇన్ కేస్ మే అప్లికేషన్స్ ఫ్రమ్ త్రోగ్ పోస్ట్ బై హ్యాండ్ విల్ బీ యాక్సెప్టెడ్ అయితే ఇచ్చారంట. సో మీరంట ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు అంట. మీకు ఏమైనా ఇన్ కేసు పోస్ట్ ద్వారా కానీ లేదా ఇంకా బై హ్యాండ్ కానీ ఇవ్వాలన్నా సరే వీళ్ళకైతే ఇవ్వచ్చు అంట. యాక్సెప్ట్ అనేది చేస్తారంట వీళ్ళు. సో అదొకటి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ద అబవ్ అదొక పార్ట్ టైం పోస్ట్ ఆర్ అప్ టు ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ సీజన్. సో మనకి 2025 2026 ఈ అకాడమిక్ ఇయర్ గాను వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది తీశారు. సో అదొకటి. అండ్ ది నెంబర్ ఆఫ్ పోస్ట్ మే వేరీ అకార్డింగ్ టు ద వర్క్ లోడ్ అనేది ఇచ్చారు. సో అది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మినిమం క్వాలిఫికేషన్ చూడండి. ది క్యాండిడేట్స్ విత్ మినిమం 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషను. సో గ్రాడ్యుయేషను మీరు ఎవరైనా డిగ్రీ చేశారనుకోండి, డిగ్రీ అనేది ఉండాలి. కొన్ని అంటే అసిస్టెంట్స్ ఉంటారు కదా, అసిస్టెంట్ అన్ని పోస్టులకి కూడా డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలంట. సో మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. అది మీరు ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎనీ బ్రాంచ్ అయినా ఎనీ బ్యాక్గ్రౌండ్ అయినా అంటే లైక్ మీకు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా నార్మల్ బ్యాచిలర్ డిగ్రీ అయినా సరే ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. అది మేల్ అయినా ఫిమేల్ అయినా అదొకటి. అయితే కొన్ని అసిస్టెంట్ పోస్టులకి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ లెక్చరర్ వీటికి ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ వీళ్ళకి కూడా ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మినిమము 55% ఉండాలి. ఇక్కడ వీడు అడిగింది గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అసిస్టెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటంటే లెక్చరర్స్ కింద అయితే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ మన పిహెచ్డి ఇవి కూడా చేస్తే ఇంకా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా
ఉంటుంది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఇచ్చారు. ఏమిచ్చారు, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మనకి మెట్రిక్ లెవెల్ అనేది ఇచ్చారు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ మే ప్రిఫర్డ్ ఫర్ ద పోస్ట్ గర్ల్స్ కాలేజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే సమ్ గర్ల్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఆ గర్ల్స్ కాలేజెస్లో ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారంట. సో ఇక్కడ ఉమెన్స్ కూడా అప్లై చేసుకోండి. సమ్ గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి అందులో వేకెన్సీ మీకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ నో టీఏడిఏ విల్ బి పెయిడ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది లేదు కాబట్టి నార్మల్గా ఒక స్మాల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఆ ఇంటర్వ్యూ అనేది చేసేటప్పుడు ఏంటంటే నో టీఏడి అంటే ట్రాన్స్ఫర్ ఛార్జెస్ కానీ ఇలాంటివంతా ఇవ్వరంట. సో అలాగే మనకి అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయరంట ఇంటర్వ్యూకి వచ్చిన రోజు, అదొకటి చెప్తున్నారు. అండ్ శాలరీ యాజ్ పర్ మేనేజ్మెంట్ నార్మ్స్ అయితే ఇచ్చారు. సో యాజ్ పర్ మేనేజ్మెంట్ అంటే పోస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ 35K 30K కూడా అలా కూడా ఉంటుంది. సో అదొకటి. ది అండర్స్టాండ్ ద రైట్ క్యాన్సిల్ పోస్ట్ పోన్ అనే ఇంటర్వ్యూ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే అన్రిజిస్టర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా సరే పోస్ట్ పోన్ ఇలాంటివంతా ఏమి ఉండవంట. ఇంటర్వ్యూ అనేది రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ షెడ్యూల్ క్యాన్ బి చెక్డ్ ఆన్ ది వెబ్సైట్ డేటెడ్ అనేది ఇచ్చారు. సో మనకి 1వ తారీఖు వరకు అప్లయింగ్స్ అయితే ఉంటాయి, ఈ మే 1వ తారీఖు వరకు. సో మే 6వ తారీఖు నుంచి ఏంటంటే రిటర్న్ టెస్ట్, ఈ ఇంటర్వ్యూ అనేది ఎప్పుడు పెడతాము ఏం చేస్తాము అనేది ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఏంటంటే పోస్ట్ చేస్తారంట. సో మీరు ఆఫ్టర్ అంటే మే 5వ తారీఖు కదా, మే 6వ తారీఖు తర్వాత మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందా ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందా అనేది. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, టీచింగ్ పోస్టులు. ఇవి టీచింగ్ పోస్టులు. అలాగే కొన్ని ఉంటాయి కదా, ఇవి టీచింగ్ పోస్టులు, కొన్ని అసిస్టెంట్ పోస్టులు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇవి చూడండి, ఇవన్నీ కాలేజ్ నేమ్స్. ఇక్కడ ఉండేటివంతా కూడాను ఇవి కాలేజ్ నేమ్స్. అలాగే ఈ కాలేజెస్లో ఎక్కడెక్కడ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయా అనేది వీళ్ళైతే చివరిలో ఒక్కొక్క వేకెన్సీస్ కింద ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏంటంటే ఒకసారి చెక్ చేసుకోండి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ వేకెన్సీస్ ఉన్నాయా, ఏ కాలేజ్లు ఉన్నాయా. చెప్పాను కదా ఇవన్నీ ఏంటంటే కాలేజెస్. ఇవి మీరు చెక్ చేసుకోవాలి, ఏ కాలేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మనం దేనికి ఎలిజిబుల్ అనేది మీరు చెక్ చేసుకోండి. కింద వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇస్తాను. సో అలాగే వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అనేది ఇచ్చారు కాబట్టి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళని కూడా అడగొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.